అందరికీ నమస్కారం. అశ్వత్థ పత్రం అంటే రావి ఆకుతో, రావి లేత ఆకులతో కాలేయ వ్యాధులు, లివర్ సంబంధించిన ఫ్యాటీ లివర్ అయితే సిరోసిస్ ఆఫ్ లివర్ ఏదైనా ఎలాంటివైనా కాలేయం పోయింది మార్చేసుకోవాలన్న కేసు కూడా ట్రీట్మెంట్ చేయించుకోండి. ఏ వైద్యం వాడతారో, ఆయుర్వేదమా, హోమియోపతియా, ఇంగ్లీష్ వైద్యమా, ఏ వైద్యం చేయించుకున్నా సరే దాంతోపాటు లివర్ తొందరగా కోలుకోవడానికి, మందులు బాగా సపోర్ట్ చేయడానికి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పరిష్కారం ఏంటంటే లేత రావి ఆకులు తెచ్చుకొని రోజుకు ఒక ఆగనమాట మెత్తగా నూరి ఆ ఉండ కొంచెం పాలతో వేసుకోవాలి. ఒక 30 ml మిల్క్, 5 grams ఈ ఆకు ముద్ద వేసుకుని పాలు తాగడమే. మీకు పచ్చి ఆకులు దొరకమనుకోండి, ఒకసారి ఒక 100 grams ఆకులు తెచ్చుకొని మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు, శనగ మాత్రలు చేసి ఎండబెట్టేసుకోండి. రోజుకు 2 మాత్రలు, పొద్దున్నే 2 వేసుకుని కొంచెం పాలు తాగడమే. 40 days తాగండి. వారం తర్వాత నుంచి మీకు ఆ LFT టెస్ట్లో చాలా మార్పులు వస్తాయన్నమాట, పాజిటివ్ రిపోర్ట్స్ వస్తాయి. అలా 40 days వరకు లివర్ ఫంక్షన్ నార్మల్గా ఉంటుంది అనమాట. ఆ బైలిబిన్ అవన్నీ కంట్రోల్కి వస్తాయి. లివరు బాగా యాక్టివేట్ అయ్యి, లివర్ మళ్ళీ సెల్ రీజనరేట్ అయ్యి కాలేయం మళ్ళీ పూర్వస్థితికి వస్తాయన్నమాట. వచ్చి ఆ కాలేయ సంబంధ వ్యాధులు బాగా తగ్గుతాయి. తర్వాత మనం మెడికేషన్ కూడా తగ్గిపోతుంది. సో ఏంటంటే ఈ లేత రావాకు అంత బాగా పనిచేస్తుంది. నార్మల్ డెలివరీకి అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి రావి కొమ్మలు తల కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది. బుద్ధుడు జ్ఞానోదయం అయింది ఈ చెట్టు కిందే, ప్రసవించింది ఈ చెట్టు స్పర్శ వల్లే. అందుకు బుద్ధుడికి ప్రత్యేకంగా బోధి వృక్షం చెప్తారన్నమాట. అలా ఏంటంటే ఇది నార్మల్ డెలివరీకి తల కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది. 2 కొమ్మలు ఇలాంటి 2 కొమ్మలు ఆ తల కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది. సంతానోత్పత్తి కలగడం కోసం మనం ఇంతకుముందు వేరే ఫార్ములా చెప్పుకున్నాం. ఇంకా దానికన్నా అద్భుతమైన ఫార్ములా ఏంటంటే రావి పళ్ళు, ఈ రావికాయలు ముగ్గిపోయి రాలిపోతాయి. ఈ భూమి మీద ఏ వృక్షం అయితే పువ్వులు పూయకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు. అలాంటి మొక్కల్లో రావి మొక్క ఒకటి. రావి మొక్క పువ్వులు పూయదు, కొమ్మ మీద అలా కాయలు వచ్చేస్తాయి. అలా పుష్పాలు లేకుండా కాయలు కాసే మొక్క ఏదైనా సంతానోత్పత్తి కలిగించగలదు. అలా ఏంటంటే ఆ రావి కాయలు, రావి పళ్ళు ఎండబెట్టి 100 grams రావి పళ్ళు, 100 grams పటికి బెల్లం, 100 grams తామర గింజలు, ఈ 3 సమభాగాలు చూర్ణం చేసి పొడి వేసుకొని రోజు ఒక పావు చెంచా పొడి పొద్దున్న సాయంత్రం ఇద్దరు వేసుకోవచ్చు. ఇది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రోజు రాత్రిపూట పాలతో సేవిస్తే 12 సంతానం కలుగుద్ది. ఒక 40 రోజులు సేవించారనుకోండి, ఈ PCODs, ఆ ట్యూబ్ బ్లాకులు ఏవో చెప్తారు కదా 3 రకాలు. సో ఏవైనా సరే గర్భాశయ సంబంధించిన వ్యాధులన్నీ, గర్భానికి ఏవైతే అవాంతరాలు కలుగుతున్నాయో అవన్నీ పోయి గర్భం సహజ స్థితికి వస్తాయన్నమాట అండి. 2 అలాగే మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాలూకు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుద్ది, మోటాలిటీ అంటే యాక్టివిటీ పెరుగుతాయి, కౌంట్ ఇంప్రూవ్ అవుద్ది, అవి యాక్టివ్గా ఉంటాయి అనమాట. ఆ తద్వారా ఇద్దరికి సంతానోత్పత్తి కలుగుద్ది అనమాట. అందుకేంటంటే రావికాయల పొడి 100 grams, పట్టికి బెల్లం 100 grams, 100 grams తామర గింజల చూర్ణం 100 grams, ఈ 3 కలిపేసి పావు చెంచా చూర్ణం రాత్రి ఒక గ్లాసు పాలు అంటే 200 ml 200 ml పాలు బెల్లం వేసుకుని పొడి వేసుకుని పాలు తాగేది. అలా ఇద్దరు నైట్ పూట తీసుకుంటే మంచిది. ఒకవేళ పాలు పడవు ఏముంటాయి అనుకుంటారు చాలామంది, అలా పాలు పడకపోతే వాటర్తో వేసుకోండి. ఏదైనా పొడి లోపలికి వెళ్ళడం ముఖ్యం. 40 రోజులు వాడండి. పడితే ఒక 3 నుంచి 6 నెలల్లో సంతానం కలుగుద్ది. ఒక 2 రాజ్యాలు ఉన్నాయంట. ఈ 2 రాజ్యాల రాజులు పోటీ పడ్డారు. ఏమని? ఆ 2 రాజ్యాల్లో 2 వైద్యులు ఉన్నారు, మంచి వైద్యులు, బాగా దిట్ల ఘనాపాటలు అనమాట, వైద్యంలో మహా నిష్ణాతులు. ఈ 2 రాజులు ఏంటంటే మా వైద్యులు గొప్ప అంటే మా వైద్యులు గొప్ప అని పట్టుబడి ఉన్నారు. అయితే ఎవరి గొప్ప తేల్చేద్దామని చెప్పేసి వైద్యులకు పోటీ పెట్టారు. పోటీ పెట్టిన తర్వాత ఆ రాజ్యంలో ఏమన్నాడంటే ఆ వైద్యుడు సకల రోగాలు వచ్చేసి చిక్కి శల్యం అయిపోయినా పంపించండి, ఏ మందు వేయకుండా బాగు చేసి పంపిస్తా అంటాడు. అయితే సరే, యువతలోడు ఏం చెప్తాడు, యువతల రాజు వైద్యుడు ఏం చెప్తాడు రాజుగారికి, సార్ మొత్తం దేశంలో చాటింపేసి యుక్త వయసు ఉన్నవాడిని, దృఢమైన వాడిని, బలిష్టమైన వాడిని, ఇప్పుడు దాకా ఏ జ్వరం అంటే తెలియని వాడిని, సంపూర్ణ ఆరోగ్యవంతంగా సెలెక్ట్ చేయండి అంటారు. పోటీ పెట్టి సెలెక్ట్ చేస్తారు, వాడిని తీసుకొస్తారు. సరే, ఇప్పుడు పోటీ ఏంటంటే ఈ వైద్యం ఏం చెప్తాడు, నువ్వు ఆ రాజ్యం వెళ్ళు,
నువ్వు ఆ రాజ్యం వెళ్ళి ఆ పలానా డాక్టర్ని కళ్ళు అంతే అని చెప్తాడు. అలాగే అంటాడు. అయితే ఏం చెప్తాడు, నువ్వు వచ్చిన పని చేయాలి, నువ్వు ఎక్కడ ఆగాలన్నా, ఎక్కడ పడుకోవాలన్నా, ఎక్కడ తినాలన్నా, మజిలీ చేయాలంటే చింత చెట్టు చూసుకుని ఆగంటాడు. ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యం వెళ్ళడానికి 40 days అనమాట. ఓకే, 40 daysకి ఆ ఊరు వెళ్తాడు. అక్కడ ఎలా వెళ్తాడు, చిక్కి సెలిమైపోయి కాసేపు ఉండి చచ్చిపోతాను అన్నట్టు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ వైద్యుడు ఏమంటాడు, నీకు ఎప్పటి నుంచి ప్రాబ్లం అంటే, నాకు ప్రాబ్లం ఏంటండి, మా రాజ్యంలో నన్ను సంపూర్ణ ఆరోగ్యాన్ని సెలెక్ట్ చేసి మరీ నేను పోటీలు నెగ్గి మరీ వచ్చాను అన్నాడు. మరి నేను బయలుదేరిన బాగానే ఉన్నా కదా, ఇక్కడ వచ్చిన ఏమైంది అంటాడు. ఏమో బయలుదేరిన బాగానే ఉన్నా, ఇక్కడ వచ్చి జబ్బు చేసింది అంటాడు. అయితే వెళ్ళిపో రేపొద్దున అంటాడు. ఏంటి వెళ్ళిపోవడం, చచ్చిపోతాను నేను, నాకు అయితే ముందే అంటాడు. కాదు కానీ ఎందుకు నువ్వు వచ్చేటప్పుడు ఏం చేసావు చెప్పు, మీ వైద్యుడు నీకు వచ్చేటప్పుడు ఏం చెప్పాడు అంటాడు. ఏముంది, వచ్చాను ఎక్కడైతే ఆగాను, తిన్నాను, మా అన్నయ్య చేశాను, నేనేమి ఇది చేయలేదు అంటాడు. ఏం చేసే చెప్పు అంటాడు. మా డాక్టర్ గారు మాత్రం ఒక లాజిక్ చెప్పారండి, చిన్న పాయింట్, ఆగిన ఎక్కడ ఆగాలన్నా చించెట్టు చూసి ఆగమన్నారండి అన్నాడు. అలా వచ్చానన్నాడు. సరే కదా, పొద్దున్నే బయలుదేరి అంటాడు. ఏంటి బయలుదేరి చచ్చిపోతానంటాడు. లేదు, రేపు పొద్దున్న బయలుదేరి ఈసారి వేప చెట్టు కింద ఆగుతూ వెళ్ళంటాడు. మళ్ళీ 40 daysకి అయిపోతుంది. అదనమాట, చెట్లు హీల్ చేస్తాయి, జబ్బు చేస్తాయి, తేడా వస్తే తాడా తీస్తాయి. అలాగా.